ఇందులో చెప్పబడిన విషయాలు అందరికీ ఒకేలా పనిచేస్తాయని నేను మీకు గ్యారెంటీ ఇవ్వలేను. ఇందులో నేను ఏ వ్యక్తిని కానీ, ఏ రంగాన్ని కానీ, ఎవరి మనోభావాల్ని నొప్పించేటట్టు చెప్పడం మా కమ్యూనిటీ ఉద్దేశం కాదు. ప్రతి మనిషి తన చిరకాల కోరిక ఏంటంటే తను ఒక ధనవంతుడిగా మారాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఆశ, కోరిక ఉంటే సరిపోదు. పట్టుదల, క్రమశిక్షణ, ఇంకా నేర్చుకోవాలన్న తపన ఉండాలి. సో డ్రీమ్, కన్సిస్టెన్సీ, లెర్నింగ్ మైండ్ సెట్ ఉన్న వారి కోసం ఆ కమ్యూనిటీ ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను చెప్పాలనుకుంటున్న విషయం పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాలనుకుంటే మా కమ్యూనిటీలో ఇప్పుడే యాడ్ అవ్వండి. సో మై సెల్ఫ్ అభిరామ్ అండి. పాస్ట్ 10 years గా నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో సక్సెస్‌ఫుల్ పొజిషన్ లో ఉన్నాను. ఈ రోజు మీరు వినబోయే టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గోపి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి నేను. ఎందుకంటే ఈఓ అనే ఒక టాపిక్ తీసుకొని చాలా అద్భుతంగా నిన్న మనం డిస్కస్ కూడా చేసాం మేము కూర్చొని. ఏంటంటే మన టీమ్ లో వాళ్ళందరినీ సీఈఓలు చేద్దాం. ఎంత అద్భుతమైన పదం అంటే అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ మాకైతే చాలా ఒక గొప్ప కార్యం చేస్తుంటే ఎలా అనిపిస్తుందో అలా మాకు అనిపించింది అనమాట. చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి సీఈఓని బిల్డ్ చేయడం అనేది. సో దానికి సంబంధించి మేము కొన్ని కంటెంట్స్ అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి రావాలి అంటే మైండ్ సెట్ దగ్గర నుంచి రావాలి. సీఈఓ కాన్సెప్ట్ లో మేమంతా డిస్కస్ చేయబోయేది మైండ్ సెట్ గురించి. ఇది ఏ ప్రొడక్ట్ గురించో వేరే దేని గురించో ఏముండదండి. టోటల్ గా మైండ్ సెట్. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎలా వర్క్ చేస్తున్నాం, మనం ఎలా ఆలోచించాలి, ఈ విషయాల గురించి ఇవాళ మనం స్టార్ట్ చేయబోతున్నామండి. థ్యాంక్ యూ టు రామ్ గోపి గారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ అవకాశం నాకు ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నందుకు. సో మనం స్టార్ట్ చేద్దామండి. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే టాపిక్ వస్తే సార్, చాలా మంది మైండ్ సెట్ లో ఉంటారు. అసలు క్లోజ్ మైండ్ సెట్ అంటే ఏంటి, ఓపెన్ మైండ్ సెట్ అంటే ఏంటి అనేది మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్లోజ్ మైండ్ సెట్ అంటే ఏంటంటే నాకంతా తెలుసు అయినో యాటిట్యూడ్ ఉండడం కావచ్చు, లేదా వీళ్ళు ఇలాగే చెప్తారు, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదేమో కొన్ని ఒపీనియన్స్ తీసుకోవడం కానీ, ఇట్లా వీళ్ళు ఒక ఏంటంటే ఒక పులి స్టాప్ పెట్టుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డేట్ వచ్చింది, లాస్ట్ డేట్ లో సక్సెస్ఫుల్ పీపుల్ ఏమో ఇంకా 24 hours ఉంది అని అనుకుంటారు. అదే ఫెయిల్యూర్ పీపుల్ అంటే ఇంకా క్లోజ్ మైండ్ సెట్ పర్సన్ ఏమనుకుంటాడంటే అమ్మో ఇంకా 24 hours ఉంది అని అనుకుంటారు. సో 24 hours ఉంది అనడానికి 24 hours ఉంది అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ కంటెంట్ కూడా మీరు వినేటప్పుడు ఈయన చెప్పే విషయం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈయన చెప్పే ఈ 1 hour సెషన్ లో నేనేం నేర్చుకోగలను అని గనక మీరు ఓపెన్ మైండెడ్ గా ఉండగలిగితే, ఆ ఓపెన్ మైండ్ అనేది ఈ సెషన్ కి లేకపోతే మీ లైఫ్ కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో స్టూడెంట్స్ హౌ టు మేక్ మనీ ఇన్ ఇండియా అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, ఆన్లైన్ సర్వీస్ కానీ, విర్చువల్ ఇవన్నీ కూడా వస్తాయి మనకి. మీరు ఒకసారి గమనించండి, ఇవన్నిటికి అంటే గూగుల్ ఏం చెప్తుంది మీకు, గూగుల్లో ఏముంటదంటే హౌ టు గెట్ రిచ్ అని కొట్టినా కూడా మీకు కొన్ని లిస్ట్ ఇస్తుంది. బట్ ఇదంతా థియరీ పరంగానే మీకు యూజ్ అవుతుంది. అంటే చాలా మంది ఏమంటారంటే ఏముందబ్బా ఇది పెద్ద విషయం కాదు, గూగుల్లో దొరికింది అక్కడ దొరికింది. నో దట్ ఇస్ టోటల్ థియరీ. బట్ వాట్ ఈస్ ప్రాక్టికల్? ప్రాక్టికల్ ఏంటంటే ఈ కంటెంట్స్ అన్ని కూడా మనం నేర్చుకోవాలి. సో మనీ ఫార్ములా తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, మనకు కావాల్సిన స్కిల్స్ తెలుసుకోవాలి, తర్వాత ప్రపంచం ఎలా రివల్యూషన్ అయ్యింది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇవేవి తెలుసుకోకుండా జస్ట్ కొంతమంది వస్తారు ఏంటంటే ఆయనకు డబ్బు వస్తుంది, నాకు డబ్బు వచ్చేస్తుంది. సో రాంగ్ మెథడ్ అండి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఏం చేయడం వల్ల సక్సెస్ అయ్యారు, ఆయన చేసే పనిని నేను ఎలా చేస్తున్నాను. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఆయన చేసిన పని నేను చేస్తే కాదు, ఆయన చేసిన పని నేను ఎలా చేయాలి. సో దానికోసం ఈ కంటెంట్స్ అన్ని కూడా మనం ఇన్ కేస్ అప్కమింగ్ అంతా డిస్కస్ చేసుకుందామండి. ప్రతి కంటెంట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్.